మొట్టమొదటిగా పద్మనాభరెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. పద్మనాభరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పోలీసుల రాజ్యమేలిందనేటటువంటి అంశం మీ అందరికీ తెలిసిందే. మీరు కూడా ఈ మధ్యకాలంలో పోలీసులపై వచ్చేటటువంటి ఫిర్యాదులకు ఒక రాష్ట్ర స్థాయి అథారిటీని ఏర్పాటు చేయాలంటని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేశారు, లేఖ రాశారు. ఎట్లా అసలు పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగినటువంటి 10 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి పోలీస్ వ్యవస్థపై మీరు ఎట్లా స్పందిస్తారు? మన దేశంలో బ్రిటిష్ పాలకులో మొదలు స్టార్ట్ చేసినప్పుడు 1887 లోపల 1857 లోపల సిపాయి మ్యూటినీ, సిపాయి యొక్క తిరుగుబాటు జరిగింది. అప్పటి వరకు దేశము ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉండే, అంటే చాలా భాగము రాజులు మహారాజులు ఉంటే ఇంకా కొద్ది భాగము ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండే. ఈ సిపాయిల తిరుగుబాటుతో చాలా మంది బ్రిటిష్ సోల్జర్స్ చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏమందంటే, ఇండియా ఇంత పెద్ద దేశం, అంటే అప్పటి 1857లో ఇండియా ఏంటంటే ఇవాళ భారతదేశము, పాకిస్తాను, బంగ్లాదేశ్, బర్మా, ఇంత పెద్ద దేశాన్ని కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి పాలించడం ఇబ్బందిగా ఉంటది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వము చట్టాలు తీసుకొచ్చింది. అప్పుడే 1860 ఆ ప్రాంతంలో ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇలా రకరకాలుగా చట్టాలు తెచ్చినారు. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాలకులు తమ కింద ఉన్న ప్రజలు, సేవకుల నుండి ప్రజల నుండి వాళ్ళను ఎలా కంట్రోల్ చేయాలి, ఆ ఉద్దేశంతో తెచ్చిన చట్టాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత దీని మీద చాలా కమిషన్స్ ఇది మార్చాలి, ఐపీసీ సిఆర్పిసి మార్చాలి, పోలీస్ వ్యవస్థను ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదని చెప్పి కమిషన్లు రిపోర్ట్స్ ఇస్తామని సోరాబ్జీ కమిటీ అన్నారు. తర్వాత రకరకాల కమిటీలు చెప్పినాయి. అయితే ముందుకు జరగలేదు. సో చివరకు ఒక మాజీ డీజీపీ గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం, సుప్రీంకోర్టు వారు రెండు చెప్తున్నారు. ఒకటి, ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థ అన్నదో స్టేట్ సబ్జెక్ట్, లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి పోలీసు కూడా స్టేట్ కంట్రోల్లో ఉంటది. మీరు ఒక చక్కటి, ప్రతి స్టేటు తన ఒక చక్కటి పోలీస్ యాక్ట్ తీసుకురండి అని ఒకటి చెప్పినారు. రెండోది, ఒక 7-8 సలహాలు ఇచ్చినారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి డిస్కస్ చేసేటి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ పోలీస్ వ్యవస్థకు కంట్రోల్లో ఉండాలా, అదుపు ఆజ్ఞ లేకుండా పోయినట్టయితే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నారు, అంటే భద్రతా కమిషన్ అని ఒకటి ఉండాలన్నారు. దాంట్లో ముఖ్యమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ అధ్యక్షులుగా ఉంటారు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంతా రాష్ట్రానికి సంబంధించింది. ఇంకోటి, దీంట్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉంటాడు. హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించినటువంటి రిటైర్డ్ ఆర్ వర్కింగ్ జడ్జి ఉంటాడు, చీఫ్ సెక్రటరీ మెంబర్ గా ఉంటాడు, డీజీపీ ఎక్స్ అఫీషియో సెక్రటరీగా ఉంటాడు. ఇంకొక 5 నిష్ణాతులు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళను ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేకుంటే లోకాయుక్త కానీ వీళ్ళు సజెస్ట్ చేయాలా. ఈ విధంగా స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ తయారు కావాలా, వాళ్ళు రెగ్యులర్ గా మీట్ కావాలి. స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, పోలీస్ వ్యవస్థ మీద రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండద్దు, అట్లాగే వాళ్ళు ఏ విధంగా పనిచేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. తర్వాత ఇయర్ బై ఇయర్ వాళ్ళు చేసిన పనిని రివ్యూ చేస్తారు. ఆ రివ్యూ చేసిన రిపోర్ట్ ను అసెంబ్లీలో ఉంచుతారు. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, ప్రజలకు తెలుస్తుంది పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందని. ఇక రెండోది వాళ్ళు చెప్పినది ఇంపార్టెంట్ ఏంటంటే, పోలీస్ కంప్లైంట్ అథారిటీ అన్నారు. అంటే ఇవాళ పోలీస్ వాళ్ళ మీద ఏదైనా మనము వాళ్ళు తప్పు చేసినప్పుడు ఒక సిటిజన్ కంప్లైంట్స్ ఇస్తే పెద్దగా పట్టించుకోరు. ఆ ఎస్పీఓ, డిఐజిఓ మంచి వాళ్ళు అయితే చర్య తీసుకుంటారు, లేనట్టయితే ఆల్వేస్ వాళ్ళు తమ యొక్క సబార్డినేట్స్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తారు, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగింది దాన్ని మనం ఇచ్చేయాలని తక్కువ మంది చూస్తుంటారు. సో ఈ కంప్లైంట్ అథారిటీ జిల్లాకు ఒకటి ఉండాలా, స్టేట్ లెవెల్లో ఒకటి ఉండాలి. జిల్లాలో ఉండే కంప్లైంట్ అథారిటీకి హెడ్ గా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటాడు. దాంట్లోపల ఒక 3 సమాజంలో నిష్ణాతులు కూడా దాంట్లో మెంబర్స్ గా ఉంటారు. స్టేట్ లెవెల్లో ఉన్నది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ, హైకోర్టు జడ్జి కానీ, ఆయన అధ్యక్షతలో ఒక 5 సభ్యులతో వీళ్ళు ఉంటారు. అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు ఎవరెక్కడైనా తప్పులు చేసినా, వాళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చినా వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇక స్టేట్ లెవెల్లో అంటే ఐపీఎస్ నుండి డీజీపీ వరకు వీళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ మీద ఎంక్వైరీ చేయరు, అది బాగుండదని కూడా. ఏదన్నా
పెద్ద తప్పులు జరిగినట్టయితే దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఈ విషయం లోపల సుప్రీంకోర్టు చెప్పగానే మన స్టేట్ ఏం చేసిందంటే అప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ యొక్క పోలీస్ కంప్లైంట్ అథారిటీని పెట్టినట్టయితే పోలీస్ వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటది కాబట్టి ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ వద్దన్నారు. అంటే పోలీస్ వాళ్ళు ఏది చేసినా చెల్తుంది, ఎవరు అప్లికేషన్ ఇచ్చినా పై అధికారి మంచివాడైతే ఎంక్వైరీ చేస్తాడు, లేనట్టయితే మునిగిపోతుంది. ఈ విధంగా నడవడంతో ఏమైపోయిందంటే పోలీస్ వ్యవస్థకు కళ్ళెం లేకుండా అయిపోయింది. ఇక తర్వాత తెలంగాణ ఫామ్ అయినందుకు మాత్రం మరీ దరిద్రమైంది. మొత్తం పోలీస్ వ్యవస్థను అప్పటి ప్రభుత్వం తన కంట్రోల్లో పెట్టుకుంది. దీంట్లో పోలీస్ అధికారులకు కూడా కొద్దిగా తప్పు ఉంది. పోలీసులో ఇప్పటికీ నిజాయితీ గల వారు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పొదవలేదు. బట్ వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళు రాజకీయ నాయకులు తమకు కావాల్సిన వాళ్ళను ఇంపార్టెంట్ పోస్టులో పెట్టుకున్నారు. పోలీస్ అధికారులు కూడా ఏం చేసినారంటే ప్లమ్ పోస్టింగ్స్ అంటే మంచి పోస్టింగ్ కావాలా, అట్లాగే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఏదో అడ్వైజర్ గానో అదో ఇదో మళ్ళీ ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు క్యాబినెట్ ర్యాంక్ తో ఉండాలి. ఈ లాలూచి పడేసి రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించినారు. ఆ 10 ఏళ్ళు ఎమ్మెల్యే చెప్తే గాని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కావడం జరగలేదు. ఈ విధంగా చేయడం వల్ల రకరకాలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం. లాస్ట్ 10 years లోపల ఈ పోలీస్ వాళ్ళు చేసిన నిర్వాహకం అదంతా. కాబట్టి ఈ పోలీస్ వ్యవస్థ మాత్రం పాలన అస్తవ్యస్తంగా తయారైపోయింది.